జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఇప్పుడు ఈ 2025 సంవత్సరం మనకి ఈ 2025 సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం. ఇక రానున్నటువంటి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది, అసలు ఏమిటి, గ్రహాల స్థితిగతులు ఏమిటి, ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశి వారికి ఉండటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి బాగుంటుంది దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టు దగ్గర ఈ రోజున గురువు బృహస్పతి, ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి, ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది. గురువు అందరికీ తెలిసిన విషయమే. ప్రతి 14 నెలల నుంచి 16 నెలలు 17 నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది. స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం చూసినప్పుడు సంవత్సరాల్లో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు. అలానే ఇప్పుడు 2025 సంవత్సరం మే నెలలో గురువు మార్పిడి జరిగింది. ఎక్కడి నుంచి? వృషభ రాశి నుంచి మిథున రాశికి. అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే దగ్గర అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి, ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు. అలాగా పరిగణన తీసుకున్నట్టయితే గనక ఇప్పుడు మనకి అక్టోబర్ 18వ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది. ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే 45 రోజులు ఉంటాడు. మళ్ళీ డిసెంబర్ 5, 2020 సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు. దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించేటువంటి నెల ఈ ఒక 40 రోజుల సమస్య కాదు కదా. ఈ 40 రోజులతో బేస్ చేసుకొని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రానటువంటి 2025 సంవత్సరం వరకు కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశీలన తీసుకున్నట్టయితే కనుక ముందుగా అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారు అయితే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా. ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం. అవి ఎందుకు అత్యవసరం అంటే కనుక దేవుని యొక్క ధ్యానం, దేవుని యొక్క ధ్యానం, దేవుని యొక్క ఆ యొక్క ధ్యానంలో ఉండడం వలన మనము పూజ, యజ్ఞ, యాగ, హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్టదైవానికి, కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచార ప్రకారం కొన్ని ఉంటాయి. అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు కాదు, గురువు నీచంలో ఉన్నా, గురువు ఎట్లా ఉన్నా కూడా వర్తనంలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమేర తగ్గినా కూడా 360 డిగ్రీ నుంచి 10,030 డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురువు వలన తగ్గుతుంది. అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువుకు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువుకు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి కనుక ఎల్లో సఫేడ్ అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది. మీ అందరికి మాక్సిమం తెలుసుంటుంది. కనక పుష్యరాగం అని ఉంటుంది. ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఒకటి తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది. అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది. దాంట్లో చంద్రుడు, శుక్రుడు, అలానే గురువు, బృహస్పతి వీళ్ళందరూ కూడా దాంట్లో కలిసి వస్తుంది. కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాశులు కొన్ని ఉంటాయి. అందులో మీరు పర్సనల్ హారోస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికొస్తుంది. 200 నుంచి 3 క్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది. చూపుడు వేలికి, కుడి చేతి చూపుడు వేలికి పెట్టుకోవాలి. అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండిలో మాత్రమే చేయించుకోవాలి. పంచలోహాల్లోనో బంగారంలోనో కాదు, వెండిలో మాత్రమే చేయించుకొని ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం కనుక పెట్టుకున్నట్టయితే ఆ గురువుకు సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది. ఆ గురువు ఏమేమి పనులు చేస్తాడో ఆ మీద చేసేటువంటి ఆస్కారం, అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి. అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములు ఉంటాయి. మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలిసి ఉంటాయి. ఈ పసుపు కొమ్ములు ఒక 2 లేదా 4, 3 తీసుకోకూడదు. 2 లేదా 4 కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం, చంద్రుడు ఆధీనంలో ఉంటారు. కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని 3 లేదా 2 లేదా 4 ఒకటి ముడుపులా కట్టాలి. దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి. దాంట్లో పోగలు ఒక్కలు అంటారు కదా, అవి ఒక 2 వేయాలి. దాంట్లో గసగసాలు ఒక 2 గసగసాలు ఒక చిటికెడు వేయాలి. చిటికెడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి.
ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం అన్నాం కదా, ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాలు గనక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తవుతాయి. అవి ఎలాంటి మనం ఇంకా జాస్తం అనుకున్నాం కదా, భార్యాభర్తల మధ్యన ఎడబాటు, పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారికి సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది. మొదటి రెమెడీ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికెడు, గంధం ఒక చిటికెడు, అలానే విభూతి ఒక చిటికెడు, అలానే మనకి ఇంట్లో పట్టం వేసుకుంటాం ముగ్గు అంటారు, ఆ ముగ్గు ఒక చిటికెడు, మాము అని దొరుకుతుంది. లేదంటే ఈ రోజు చాక్ పీస్ అని ఉంటది. ఈ చాక్ పీస్ ఒక ఒక లైడి అంటే చాక్ పీస్ వచ్చేసి ఒక పీస్ అనమాట, అంటే ఒక ముక్క చాక్ పీస్ ఒక ముక్క. ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ పీస్ అయినా సరే మీరు దాంట్లో కట్టాలి. అలానే ఒక 11 రూపాయల కాయిన్స్, 5 రూపాయల కాయిన్స్, 10 రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు, 11 రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి. దాంట్లో కరివేపాకు ఉంటుంది, మనకి ఇళ్లలో అందరూ తెలిసింది కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి. ఈ కరివేపాకు కూడా కనుకుండా ఇంకా కూడా మీకు ఈ యొక్క గురువుకి సంబంధించినటువంటి ఏంటంటే కదా, గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క అందరూ అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు, గుడ్డిళ్ళు, పెసలు అనుకుంటారు. కాదు, గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు. ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనకి తెలుసుంటది, గట్టిగా ఉంటే బఠానీలు, వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టిగా అనిపిస్తాం అనమాట. అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు. కాబట్టి ఆ బఠానీలు ఒక దోచెడు అంటే ఒక 20 గ్రాముల నుంచి 50 గ్రాముల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బ్లౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహద్వారానికి ముందు అలా కట్టాలి. ఆ సింహద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీమలు పట్టి ఈ బఠానీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇది గురుబలం లేకున్నవాడు, గురువు వచ్చస్థితిలో ఉన్నవాడు, గురువు నీచ స్థితిలో ఉన్నవాడు, గురువు దశ నడిచేవాడు, గురువు అంతర్దశ నడిచేవాడు కూడా ఈ యొక్క యోగం ధరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం మీకోసం. ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి వారికి గనక గురు సంచారం, గురు 12వ స్థానం కోసం 11వ స్థానం నుంచి గురు 12వ స్థానానికి వస్తున్నాడు. కాబట్టి ఈ గురు సంచారం ఒకటి, అలానే శని భగవానికి అశుభ దృష్టి, అలానే రాహు అశుభ దృష్టి, కేతు ఒక అశుభ దృష్టి, అన్ని కోరబడుతున్న ఒకే దాంట్లో ఉన్నాయి. అదే సింహరాశి. కానీ వీరికి మంచి జరుగుతుంది. అదేంటో తెలియదు కానీ సింహరాశి అనగానే మంచికి నిదర్శనం అని మనం అనుకుంటాం కదా, అలానే మంచి జరుగుతూ ఉంటుంది. వీరికి ఎందుకు జరుగుతుందో ఏమో. కాబట్టి ఈ సింహరాశి వారికి కూడా గురు సంచారం 12 ఉంటున్నప్పుడు కామన్ గా ఏంటంటే పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి అయితే భార్యను నిలబెట్టాలి, అలా ఏం లేదండి. అయితే పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకుంటే కొత్తగా పెళ్లి చేసుకునే ఏంటంటే 2వ సంబంధం, 3వ సంబంధం, 4వ పెళ్లి, 5వ పెళ్లి సంబంధం లేదండి. ఒకసారి లైఫ్ లో పెళ్లి చేసుకోవాలనుకుంటే గురువు 12వ స్థానంలో వస్తున్నాడు కాబట్టి పెళ్లిళ్ళు చేసుకోకండి. కార్తీక మాసంలో సింహరాశి వారు. కాబట్టి మరొకటి, అలానే పెళ్లి చేసుకోకపోవడం ఒకటి. పెళ్లి అయిన తర్వాత పిల్లల కోసం కూడా ప్రయత్నం చేయకండి. ఈ మాసం మొత్తం కూడా డిసెంబర్ వరకు ప్రయత్నం చేయకండి 2020 సంవత్సరంలో. ఇకపోతే సింహరాశి వారికి ఏదైనా కొనాలనుకుంటే కూడా కొంచెం పోస్ట్ పోన్ చేసుకోండి. ఎందుకంటే గురుబలం వీరికి తక్కువగా ఉంది. 12వ స్థానంలో గురువు రావడం వల్ల గురుబలం తక్కువగా అనిపిస్తా ఉంది. దాంతో పాటు కేతువ, రాహు, అలానే మనకి శుక్రుడు మీకు కొంచెం ఇబ్బందిగా కనిపిస్తా ఉన్నాడు. భార్య మధ్యన ఎడబాటు దూరం ఇట్లా ఉంటది. కాబట్టి మీకు కొంచెం ఇబ్బంది కలగకుండా ఉండాలనుకుంటే కనుక గురువుకు సంబంధించినటువంటి ధ్యానం ఓం గురుభ్యోయన నమః అని చదువుకోవాలి. లేదు అంటే కనుక ఓం యక్షాయ అయిన నమః అని చదువుకోవాలి. లేదా దత్తాత్రేయ స్వామి వారి పఠన మంత్రం కానీ, లేదా వినాయక స్వామి వారి ఇంకేదైనా ఉంటే మంత్రాలు కానీ ఇంకా చదువుకుంటే కనుక దత్తాత్రేయ స్వామి మంత్రం చదువుకుంటే సరిపోదు. లేదా గురుదేవుని యొక్క మంత్రం ఉంటుంది. అది ఏంటంటే కనుక ఓం క్రీం గురుదేవాయ నమః అని చదువుకోవచ్చు. ఇలాగ మనము 16 సార్లు ప్రతిరోజు కూడా పారాయణం చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే మీకున్నటువంటి గురుబల అశుభ దృష్టి శుభ దృష్టిగా మార్చుకునే దానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు ఏ రంగంలో ఉన్నప్పుడు వారికి కూడా ఎక్కువగా ఇబ్బంది ఎదుర్కొందా అంటే సింహరాశి వారికి ఎవరికి ఎలాంటి వాళ్ళకి ప్రిన్సిపాల్స్ కి, కాలేజీలో చెప్పే మాస్టర్లకి,
స్కూల్లో చెప్పే మాస్టర్లకి, అధ్యాపకులు అన్నమాట. ఈ అధ్యాపకులకి అయితే కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి మీరు ప్రత్యేకంగా చెప్తారు, చెరుకు రసంతో మీరు చెరుకు రసం తీసుకెళ్లి శివాలయంలో అభిషేకం చేయించండి. చెరుకు రసంతో అభిషేకం అంటే గురుబలం బాగుంటుంది. కాబట్టి ఆ పని చేయండి. ఇక ఇంకో పరిహారం మీకు చెప్పేది ఉంది కాబట్టి ఆ పరిహారం కూడా చేసుకుంటే సింహరాశి వారికి కూడా గురుబలం ఎడు తిరిగిన ఎడున్నా బాగుంటుంది. కాబట్టి ఆ మేర పరిహారం చేసుకుని అదృష్టవంతులు లేదు. ఇంకా మీకు యోచిస్తుంది, ఇంకా మీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే ఖచ్చితంగా జాతక ప్రకారంగా కాదు, మీకు ఎవరు చేపిస్తున్నారు. ఎందుకంటే అందరితో కలిసిపోయిగా ఉంటారు, అందరినీ మీరు మెయింటైన్ చేయగలుగుతారు. మెయింటెనెన్స్ అఫైర్స్ కాదండి, జాబ్ అందరికి ఇప్పించగలుగుతారు, ఏదైనా సరే మీరు చేయగలుగుతారు. కెపాసిటీ, క్యాపబిలిటీ అన్ని ఉంటాయి సింహరాశి వారికి. కానీ వారికి దాని దగ్గర కొంచెం వేరే విధంగా ఉందంటే మీ మీద ఏదో క్రేజ్ జరిగిందని అర్థం. అది మాత్రం ఖచ్చితంగా గురువు దగ్గరికి వెళ్తేనే మీకు తెలుస్తాను. కాబట్టి ఎవరికి తెలిసిన గురువు దగ్గరికి వెళ్తే అక్కడ మీకు పరిష్కార మార్గం అనేది చూపిస్తారు. ప్రజెంట్ అయితే మీకు ఈ పరిహారం కూడా మీకోసం.